అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ పై మాట్లాడిన సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో జరిగిన అమరావతి నిడమర్రు పరిసరాల్లో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హాస్టల్లో ఆహార విషబాధ ఘటన కలకలం రేపింది. సుమారు 2,000 మంది విద్యార్థులు నివసిస్తున్న ఈ హాస్టల్లో 2 రోజుల క్రితం సరఫరా చేసిన చికెన్, పన్నీర్ వంటకాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ కేసులు చోటు చేసుకున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. వందలాది మంది విద్యార్థులకు హాస్టల్లోనే చికిత్స అందించగా పరిస్థితి విషమించిన సుమారు 200 నుండి 300 మందిని ఆసుపత్రులకు తరలించారు. అందులో 4 ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అత్యంత ఫీజులు తీసుకునే ప్రముఖ విద్యాసంస్థలో ఇలాంటి నిర్లక్ష్యం జరగడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్య బయటకు రాకుండా యాజమాన్యం దాచిపెట్టేందుకు ప్రయత్నించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆహార నాణ్యతపై పునరావృత ఫిర్యాదులు వచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన సిపిఐ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు యూనివర్సిటీ యాజమాన్య నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. వేలాది విద్యార్థులు ఉన్న హాస్టల్లో ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం యాజమాన్య వైఫల్యమని ఆయన విమర్శించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపించి విచారణ చేపట్టాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు భయంతో బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వము తక్షణం జోక్యం చేసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా ఉన్నత విద్యా మండలి అధికారులు కూడా వెంటనే స్పందించి పరిశీలన జరిపి విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా జోక్యం పెట్టుకొని ఇలాంటి ఎస్ఆర్ఎం లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీస్లో, కాలేజీల్లో కూడా విద్యార్థుల పరిస్థితి దైన్యంగా ఉండకూడదు. వాళ్ళు అసలు హాస్టల్లో ధర్నా చేయాలి, యూనివర్సిటీలో ధర్నా చేయాలి అనేటువంటి ఆవేశం ఉన్నా కూడా భయంతో, ఇంటర్నల్ మార్క్స్ ఇతరత్ర భయంతో వాళ్ళు అణచివేయబడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి కాకుండా విద్యార్థులందరూ కూడా న్యాయం జరగాలి, తల్లిదండ్రులు ఆందోళన పడే పరిస్థితి రాకుండా చూడాలని తక్షణం ప్రభుత్వం జోక్యం పెట్టుకోవాలని చెప్పి సిపిఐ పార్టీగా నేను కోరుతున్నాను.